కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణలో రాజకీయ రచ్చ మరింతగా పెరుగుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గట్టి కౌంటర్ ఇచ్చారు. వారం రోజుల్లో తెలంగాణకు నీళ్లిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ పరిపాలనలో కాళేశ్వరం ప్రాజెక్ట్ 209 వారాల పాటు ఉన్నా కూడా నీరెందుకు ఇవ్వలేదు అంటూ ఆయన ప్రశ్నించారు. 2019 నుంచి 2023 డిసెంబర్ వరకు దాదాపుగా 209 వారాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ చేతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. మరి ఆ కాలంలో తెలంగాణకు నీరెందుకు ఇవ్వలేదన్నారు ప్రభుత్వ విప్. ఈ విషయాన్ని కేటీఆర్ను ప్రశ్నించారు. 106 కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజులు కేసీఆర్కి అప్పగిస్తే మొత్తం నీళ్ళు ఇస్తామని చెప్పి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు కేటీఆర్ గారు. 2016 మేలో ప్రారంభం చేసినటువంటి మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టు 2019 జూన్లో ప్రారంభం చేశారు. ఆ తదుపరి సుమారు 106 వారాలు అనుకుంటా మీ పరిపాలన ఆధ్వర్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. 2019 నుంచి 2023 వరకు ఆ రోజుల్లో ఎక్కడ నీరు ఎక్కడ పంట పండినా కాళేశ్వరం నీళ్ళే, కాళేశ్వరం నీటితోని పంట పండిందన్న. కాస్త కాళేశ్వరం బీఆర్ఎస్ హయాంలోనే 2023 అక్టోబర్ 21న కుంగింది, కూలింది, పగిలింది. ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడని కేసీఆర్ కనీసం దానిపై విచారణ వేద్దామనేటువంటి ఆలోచన లేని కేసీఆర్ మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేసి వదిలేసిరు తప్ప దానిపైన విచారణ జరిపి ఈరోజు వారం రోజుల లోపనే చేస్తామంటుండ్రే. ఆ రోజు మీరు ఎందుకు చేయడానికి కోసం మీరు ముందుకు రాలేదని చెప్పంటే దానికి సమాధానం మీద ఏముంది కేటీఆర్ అని అడుగుతా ఉన్నా.